వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. మనం చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి. కేజీ బియ్యం అండి, 2 కొబ్బరికాయల పాలు, ఇవాళ కావాల్సినవి పచ్చిమిరపకాయలు 4, చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు అండి, కొత్తిమీర, పుదీనా. ఇవ్వండి, స్టార్ వేస్తున్నాను, నొగ్గేస్తున్నాను, ఇలాచీ అండి, అనాస పువ్వు అండి, పట్ట అండి, లవంగాలండి. ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలండి, సాక్షి 4 గ్లాసులు పాలు పోస్తున్నామండి. 3 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు పాలు. ఈ బాస్మతి రైస్ అండి, దీనికి 3 గ్లాసులు బియ్యం కదా, 4 గ్లాసులు నీళ్లు పోసానండి. బాస్మతి రైస్ అని మామూలు దానికైతేనండి 1కి 2 పోయాలి. ఇది ఇప్పుడు బియ్యం వేస్తున్నానండి. తగ్గించేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు వేసేద్దామండి. ఇప్పుడే కుక్కర్లో కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఉప్పు తీసుకొని మూత పెట్టుకున్నామండి. ఉప్పు చూస్తున్నాను, సరిపోయిందండి. 3 విజిల్స్ రాగించి ఆపేద్దామండి. దీంట్లోకి తలకాయ కూర, వేడివేడిగా తలకాయ కూర, కొబ్బరి అన్నం తలకాయ కూర అండి, మా నెల్లూరు టేస్ట్. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.